హలో ఫ్రెండ్స్, నేను మీ బెజవాడ పవన్ని. నేనైతే ఈరోజు ప్రయాగ్రాజ్ వెళ్తున్నాను అనమాట. సో మేమైతే 2 అవర్స్ నుంచి ఇంకా చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం అనమాట. సో ట్రైన్ అయితే అసలు రానే రావట్లేదు. సో ఇంకా అలా అలా వెయిట్ చేస్తుంటే ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇవైతే ట్రైన్లో దిగిన పిక్స్ అనమాట. సో ట్రైన్ అయితే కనుక ఖాళీగానే ఉంది ఫ్రెండ్స్. సో దయచేసి అందరూ వీడియోని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు, ఎందుకంటే అందరూ ఫుల్గా ఉంది, ఎవరు రావద్దు అని చెప్పి భయంకి గురి చేస్తున్నారు అనమాట అందరినీ. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత ఖాళీగా ఉందో ట్రైన్ అయితే కనుక. సో ప్లీజ్ ఎవ్వరు అయినా సరే వెళ్ళొచ్చు, ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్తే పుణ్యం వస్తుంది అనమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా అందరూ వెళ్ళండి. సరేనా, ఈ వీడియో అయితే షేర్ చేయండి తప్పకుండా. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా ట్రైన్ అయితే కనుక ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. సో ఇంకా ఆల్మోస్ట్ అయితే మొత్తం దగ్గరికి అయితే మొత్తం అయితే సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. సో మంచిగా అయితే రిలాక్స్గా వెళ్ళాం అనమాట. సో ఆల్మోస్ట్ ప్రయాగ్రాజ్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట నైట్ 12కి. సో ఇదంతా ఫస్ట్ ఘాట్ అనమాట. సో ఆ స్నానం చేసే దగ్గర అనమాట ఫస్ట్ ఘాట్ ఇది. సో ఇంకా రెండో ఘాట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే రెండో ఘాట్ అనమాట. సో పబ్లిక్ అయితే బీభత్సంగా ఉన్నారు ఫ్రెండ్స్, ఎంతలా ఉన్నారంటే అంతలా ఉన్నది. ఇక్కడైతే 0.2 అయితే ఉందన్నమాట చలి అయితే కనుక. సో నిజంగా అయితే చలి అయితే వణికిపోయింది ఫ్రెండ్స్. మేమైతే 3ంటికి ఘాట్లోకి దిగి స్నానం చేయడం అయితే జరిగిందనమాట. సో నిజంగా ఫ్రెండ్స్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారనమాట. కొన్ని కోట్ల మంది అయితే ఉన్నారనమాట. సో చూస్తున్నారుగా మీరైతే, దగ్గర దగ్గరగా నా కన్ను రెప్ప పాటే చిన్న చిన్న చీమలుగా ఉన్నారనమాట అందరూ. దగ్గరగా ఒక 50,000 పైగా అయితే ఉండొచ్చు అనమాట. సో అంతమంది జనం అయితే ఉన్నారన్నమాట. సో ఆ జనంలో మేము అక్కడికి వెళ్ళడానికి అయితే రష్గా అయిపోయామన్నమాట. ఎటు వెళ్ళినా సరే ఇక నార్మల్ కూడా అన్నమాట. సో మీకు కనబడుతుంది చూడండి అక్కడి నుంచి. సో మేము ఏం చేసామంటే అక్కడి నుంచి నడుచుకుంటూ మీకైతే చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి. ఆ చివరి నుంచి అయితే మేము మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రావాలన్నమాట. ఇంకొక విషయం అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇదైతే ఇంపార్టెంట్ అన్నమాట, గుర్తు పెట్టుకోండి. సో మీరైతే ఇక్కడైతే ఎలాంటి ఫుడ్ అయితే తినొద్దు, చాలా బాగోదన్నమాట. సో మేమైతే కనుక ట్రైన్లో ఫుడ్ అయితే బుక్ చేసుకున్నాం, ఇదే అనమాట. సో అది కూడా బాగాలేదు. సో ఇంటికైతే చేసుకొని తెచ్చుకోండి. సో మీ ఆరోగ్యం బాగుండిద్ది. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్